అందరికీ నమస్కారం అండి. శైలజ వినిపించే కథల ఛానల్కు స్వాగతం. ఈరోజు మనం మహావీర్ నానా గారు రచించిన నాకేం పట్టింది అనే కథను విందాం. ఈ కథ జూలై 2012 చందమామలో ప్రచురింపబడింది. శ్యామలరావు విమల దంపతులకు పెళ్ళై చాలా ఏళ్ళైంది. విమల చిన్న చిన్న కారణాలతోటే భర్తతో అనేకసార్లు గొడవకు దిగేది. ఆమె దురుసుతనానికి శ్యామలరావు అలవాటు పడిపోయాడు. ఆమె గొడవలను మౌనంగా భరించసాగాడు. ఒకరోజు వాళ్ళ పెళ్లి రోజు. విమల ఈ విషయం గుర్తు చేసినప్పుడు శ్యామలరావు తినుబండారాలు చేయమని చెప్పాడు. విమల అంగీకరించకపోగా మళ్ళీ పాత విషయాలను గుర్తు చేసి గొడవ వేసుకుంది. పెళ్ళయ్యాక తాను పుట్టింటి నుంచి ఎన్ని వస్తువులు తీసుకొచ్చిందో, తమ పెళ్లిని తండ్రి ఎంత ఘనంగా జరిపించాడో ఊదరగొడుతూ భర్తను విసిగించింది. సహనం కోల్పోయిన శ్యామలరావు తాను గొడవకు దిగి పోట్లాటను సమానం చేసేశాడు. ఎలాగోలా వాళ్ళిద్దరూ శాంతపడి నిద్రకు ఉపక్రమించారు. కానీ ఈ గొడవతో శ్యామలరావులో నిరాశ నిస్పృహలు తారాస్థాయికి చేరుకున్నాయి. ఆ రాత్రి నిద్రపోతున్న విమల ఇంట్లో శబ్దం వినిపించి మేల్కొంది. ఇంట్లోకి ఎవరో దూరినట్లు పసిగట్టి దొంగతనం జరిగే ప్రమాదం ఉందని శ్యామలరావును తట్టి లేపింది. పగటిపూట గొడవను నిద్రలో కూడా మర్చిపోని శ్యామలరావు, నేనెందుకు పట్టించుకోవాలి, ఈ ఇంట్లో ఉన్న వస్తువులన్నీ నీవే కదా, వాటి కోసం నేనెందుకు బాధపడాలి అంటూ అటు తిరిగి గురకబెట్టి నిద్రపోయాడు. ఇదండి కథ. ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను ఎంకరేజ్ చేయండి. నమస్కారం అండి.